మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గ టెక్మాల్ మండలం కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, సిద్ధయ్య, నాయక్ కోటి భాస్కర్, సాయిబాబా, రమేష్ నాయక్ చౌహాన్, రవి, సలావుద్దీన్, శ్రీనివాస్, మహేందర్, వసంతరావు, ప్రసాద్, నాయక్ కోటి బాలు, బాలకృష్ణ, సాయిలు, మల్లేశం, నరేష్, రాజేష్, సంగయ్య, నాయక్ కోటి సావన్, దాసు, ఏసేపు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. టేక్మాల్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా వద్ద ఘనంగా హరీష్ అన్న యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మండలంలోని 29 గ్రామ పంచాయతీల నుండి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రావడం అనేటటువంటిది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హరీష్ అన్న నిరంతర కృషివలుడు, రాత్రింబగలు కష్టపడతాడు, ప్రజల మనిషి, ప్రజల హృదయాన్ని దోచుకునేటటువంటి అభిమాన నాయకుని యొక్క జన్మదిన కార్యక్రమాన్ని టేక్మాల్ మండల కేంద్రంలో జరుపుకోవడం నిజంగా రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి మన కేసీఆర్ గారే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు గ్రామాల లోపల ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా హరీష్ అన్నకు ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఏమంటే ఆయన అత్యున్నత స్థాయిలో ఎదగడానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు చేకూర్చాలని, అవకాశాలు రావాలని ప్రజలు వారికి దీవిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ అన్నకు టేక్మాల్ మండల కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, క్రాంతన్న నాయకత్వం. బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మన ఆర్ఆర్ల బుల్లెట్ హరీష్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వీరన్న గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఈరోజు 54వ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల కేంద్రంలో మన బీఆర్ఎస్ టేక్మాల్ మండల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు పటాకులు, కేకులు కట్ చేసి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన అదేవిధంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ ఆయన ఉన్నత స్థానంలో ఉండి ఆయురారోగ్యాలతో మరిన్ని ముందుకెళ్లాలని, పార్టీ సేవ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి కనుక ఆయనకు మంచి పదవిలో, ఉన్నత స్థానంలో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ జై తెలంగాణ.